ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని కూర్చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నేను ఈ వాక్యం విషయమై ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అటుగా వెళ్తున్న ఒక ముసలామె తన తలపైన ఎంతో భారంతో నడుస్తుంది. అటుగా వెళ్తున్న ఒక యవనస్తుడు చూసి తను బైక్ పై వెళ్తుండగా బైక్ ఆపి ఆమెను ఎక్కించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆవిడ బండెక్కినా కూడా తన భారాన్ని ఎంత మాత్రం తీర్చుకోవడానికి ఇష్టపడలేదు. మన భారము ఆయన పైన మోపమని ఆయన మనల్ని పిలుస్తున్నా కూడా మనము ఆయన మాట వినని వారుగా ఉంటున్నాము. ఆయన కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి భారాన్ని ఆయన తొలగించాలని ఈ మాటను బయలుపరుస్తున్నారు. ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరి భారము ఆయన తొలగించగలడు. ఆయన వద్దకు వచ్చిన ఏ ఒక్కరిని ఆయన త్రోసి వేసే దేవుడు కాదు. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ప్రేమను తెలుసుకొని ఆయనకి విధేయులుగా జీవించడమే. ఈ వాక్యం దేవుడి గురించి ఆశీర్వదించుగాక.